నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సిరి. సార్, నెల్లూరు రెడ్లు వాళ్ళైతే మన జగన్మోహన్ రెడ్డి గారికి అయితే జలకిచ్చారు. అట్లనే అదే క్రమంలో వివి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. అండ్ విజయసాయి రెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కూడా, అంటే ఎవరైతే విజయసాయి రెడ్డి స్వయాన బామ్మర్ది, తను కూడా బయటకు వచ్చిన సంఘటన మనం నిన్న చూసాం. సో ఇవన్నీ పరిణామాలు ఎలా పరిగణించాలి సార్ మనం? సో రాజకీయాల్లో ఎప్పుడు ఏ పరిణామాలు మారుతాయి అనేది ఎవరు ఊహించలేరు. అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా రాజకీయాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది సర్వసాధారణం. పైగా ఎన్నికల సందర్భంగా జరిగేటువంటి పరిణామాలు చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంటాయి. సో విజయసాయిరెడ్డి ఇప్పుడు రైట్ హ్యాండ్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పవర్ పాయింట్స్ కనుక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉండేటువంటి పవర్ పాయింట్ విజయసాయిరెడ్డి, తర్వాత వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇలాంటి పేర్లు వినిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళే మూల స్తంభాలుగా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది సర్వత్రా వినిపిస్తూ ఉంటుంది, అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎలా వెళ్తారో, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో అంచనా వేయలేం. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు నచ్చక చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. పైగా ఆయన ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ పనికిరారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 35 మందిని మార్చారు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకొక 30 మందినో 40 మందినో మార్చేటువంటి అవకాశం ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని. ఎంపీలని ఇప్పటి వరకు 3 మార్చేశారు. వాళ్ళ 3 కూడా రివర్స్ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. దాంట్లో గోరంట్ల మాధవ్ ప్రధానంగా మనకు తెలిసిందే ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది. సో ఇప్పటి వరకు 3 ఎంపీలను మార్చారు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకొక 10 మంది ఎంపీలను మార్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఏంటంటే ఒక 19 మంది ఎంపీలు అసలు మాకు ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయమనేటువంటి అభిప్రాయంతో ఉన్నారని కూడా చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి ఒక టాక్. సో మొత్తం 22 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. 2019లో గెలిపించారు ప్రజలు. వాళ్ళలో 19 మంది పోటీకి మేము సిద్ధంగా లేము అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. వాళ్ళ కొంతమందిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మరికొంతమంది మేము ఎన్నికలకు దూరంగా ఉంటామని చెప్పి అంటూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రీషఫుల్ చేస్తున్నారు. అందరినీ రీషఫుల్ చేస్తూ ఏ కాన్స్టిట్యున్సీకి పంపిస్తున్నారు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భంలో ఒక అలజడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో అగ్రనేతలు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే అతను రాజ్యసభ మెంబరు. ఆయన నికార్సైనటువంటి లీడరు, అవినీతికి దూరంగా ఉండేటువంటి లీడరు. పైగా ఆయనకి రాజకీయాలు కూడా అవసరం లేదు వాస్తవంగా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన కావాలని ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంచారు, కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అవసరము, మీ సేవలు నాకు అవసరం అని చెప్పి ఉంచుకుంటున్నారు. అలాంటి ఆయన ఎలాంటి పదవులను ఆశించరు సహజంగా కూడా. ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బెనిఫిటే తప్పితే ఆయన వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆయనకు వచ్చేటువంటి లాభమే లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఆబ్లిగేషన్ తోటి ఆయన రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నాడు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఇష్టం లేకపోయినప్పుడు కూడా నెల్లూరు ఎంపీగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి ప్రెషర్ తోటి, ఒత్తిడితోటి. సో ఆయనేమో నేను పోటీ చేయను అంటున్నారు. లేదు మీరు పోటీ చేయాల్సిందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ పోటీ చేయాలంటే కనుక ఆ లోక్సభ పరిధిలో ఉండేటువంటి 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలి అనేటువంటి ఒక కండిషన్ వేమిరెడ్డి ప్రభాకర్ పెట్టినటువంటి సందర్భంగా ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెట్టినటువంటి కండిషన్స్కి జగన్మోహన్ రెడ్డి నో అని చెప్పి తిరస్కరించారు. ఆ ఎక్కడెక్కడ పెట్టారు? ఉదయగిరి, కావలి, మరొక ప్లేస్లో పెట్టారు. మొత్తం 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో అభ్యర్థులను మార్చాలనేటువంటి కండిషన్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు. ఈ క్రమంలో ఆయన అసలు ఎంపీగా నేను పోటీ చేయను అంటే మీరు పోటీ చేయమన్నారు. సరే పోటీ చేస్తాను అని చెప్పి మీ ఒత్తిడికి నేను తలొగ్గాను. ఒకవేళ పోటీ చేయాలంటే వీళ్ళ 3 మార్చమంటే మార్చట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను పోటీ చేయాలా వద్దా అనేటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. సో ఇలాంటి అన్సర్టనిటీ, అసహనంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కన్నా అత్యంత ఆప్తులు మరొకరు జగన్మోహన్ రెడ్డికి లేరు పార్టీలో. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి మనకు కనిపిస్తున్నా కానీ ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పక్కన పెడితే మీకు ఎవరు ఆప్తులు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు చెప్తారు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు అసహనంగా ఉన్నారు. ఆయన ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకుంటున్నారు. అసలు రాజకీయాల నుంచి వైదొలగాలా లేదంటే ఏదో ఇతర పార్టీలకు వెళ్ళాలా అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా ఇప్పుడు తాజాగా చర్చ నడుస్తుంది. ఆయన మీద తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ కొనసాగిస్తుంది, తెలుగుదేశం పార్టీలోకి ఆయన ఆహ్వానిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, లేదా ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ, లేదా విజయసాయి రెడ్డి కానీ, లేదా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా నెల్లూరుకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం.
తొలి నుంచి కూడా నెల్లూరు సంబంధించినటువంటి రెడ్లకి కడపకు సంబంధించినటువంటి రెడ్లకి కొంత అంతరం ఉంది. ప్లస్ ఆ తెగల్లో కూడా సపరేట్ తెగలు అంటే రెడ్లలో కూడా తెగలు ఉన్నాయి. సో ఆ తెగల్లో కూడా అంతరం ఉంది అని చెప్పి ఒకనొక మూమెంట్లో నెల్లూరు రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కడప రెడ్లకు సంబంధించినటువంటి వాళ్ళని కొంత మ్యారేజెస్కి కూడా అంగీకరించేటువంటి పరిస్థితి ఉండేది కాదు దాదాపు 20-30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అలాంటి అంతరం ఏమి లేదు. సో అంత అంతరం ఉంది. అంటే నెల్లూరు రెడ్లు అంటే కొంచెం బ్రాడ్ మైండ్ తోటి ప్రజాసేవ దృక్పథం కలిగినటువంటి ఆలోచనలు ఇలా ఉండేవి అని చెప్పి తొలి నుంచి వినిపించేది. ఎందుకంటే అక్కడ బెజవాడ పాపిరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ తొలి తరంలోనే స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లోనే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. సో రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు సమాజ సేవకు అంకితమైపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. సో వాళ్ళు నెల్లూరు రెడ్లు అంటేనే రెడ్లకు ఒక ప్రతీకగా ఉంటారు. సో అందుకే మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి రెడ్లని వాళ్ళకి సరిసమానంగా వాళ్ళు అంగీకరించరు, సహజంగా అంగీకరించరు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు. సో ఇప్పుడు ఈ అంతరాలన్నీ పోయాయి. అందుకే నెల్లూరు రెడ్లందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతున్నారు అనే దానికి సంకేతం ఏంటంటే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి వెళ్ళినటువంటి రెడ్లు చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి అనే అతను అసలు రెడ్డి సామాజిక వర్గం కాదు, రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నటువంటి లక్షణాలే లేవని చెప్పి ఆనం నారాయణ రెడ్డి కానీ, లేదంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, లేదంటే ఇతర అక్కడ ఉండేటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆనం రామనారెడ్డి బ్రదర్స్ కానీ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. ప్రెస్ మీట్లో కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. సో కాబట్టి అంత అంతరం ఉంటుంది. సో ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. సో తెలుగుదేశం పార్టీ కూడా ఆయన సేవలను కావాలనుకుంటుంది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలను కావాలనుకుంటుంది, ఆదాల ప్రభాకర్ రెడ్డి సేవలను కావాలనుకుంటుంది. సో వాళ్ళు వస్తే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ కూడా. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి చాలా కీలకం. ఆయన కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం. సో విజయసాయి రెడ్డి ఇప్పుడు అసలు ఆ పార్టీలో కొనసాగేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా నడుస్తున్నటువంటి చర్చ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు అలాంటి చర్చ నడుస్తుందంటే తొలుత ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా ఆయన ఉండేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా విజయసాయి రెడ్డి ఉండేవాళ్ళు. ఆ సందర్భంగా ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకను ఆయనకి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆ సందర్భంగా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన మీద తిరుగుబాటు వ్యక్తం చేయటం, ఆయన మీద కంప్లైంట్ చేయటం, ఇవన్నీ చేసేటప్పటికీ తాడేపల్లికి పంచాయతీ చేరింది. జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో పంచాయతీ చేసి ఇక నా లాస్ట్కి వల్లగాక జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంచారు. ఆ తర్వాత మళ్ళీ ప్రకాశం నెల్లూరు కోఆర్డినేటర్గా వేయడం జరిగింది. ఇన్ని మార్పులు చేసిన తర్వాత కూడా ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. వివిధ కారణాల దృష్ట్యా అసహనంగానే కొనసాగుతున్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. సో దీనికి తగ్గట్టు ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంది, ఆయన స్వయాన బావమర్ది ద్వారకానాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. సో కాబట్టి ద్వారకానాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు కాబట్టి ద్వారకానాథ్ రెడ్డి ఇప్పుడు విజయసాయి రెడ్డే కావాలని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీలో పంపిస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కారణం ఏంటంటే విజయసాయి రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది త్వరలో అనేది వినిపిస్తుంది. ఎందుకంటే తారక రత్న చనిపోయిన తర్వాత తారక రత్న సతీమణి అలేఖ్య రెడ్డి ఉంది, అలేఖ్య రెడ్డి తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. సో కాబట్టి వీళ్ళందరూ బంధుత్వం ప్లస్ జగన్మోహన్ రెడ్డితోటి పొసగడం లేదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు నచ్చట్లేదు, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులతోటి వస్తున్నటువంటి తిరుగుబాటుని వీళ్ళందరూ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి విజయసాయి రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? గతంలో చంద్రబాబు నాయుడు తోటి తారక రత్న చనిపోయిన సందర్భంగా ఇప్పుడు చాలా బలంగా రాజకీయ వర్గాల్లో నడుస్తూ ఉంది. దాన్ని తెలుగుదేశం పార్టీ కాదనలేము అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా చెబుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా మేము ఆకర్షిస్తున్నాము, మేము రమ్మని చెప్తున్నాము, మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పి కూడా చెబుతుంది. ఒక మూమెంట్లో మేము గేట్లు తెలిస్తే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని కూడా తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ద్వారకానాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారంటే నెక్స్ట్ విజయసాయి రెడ్డి కూడా చేరతారేమో. ఆయన చేరడానికి ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా పంపిస్తాడేమో, ఆదాల ప్రభాకర్ రెడ్డిని కూడా పంపిస్తారేమో, ఇలాంటి చర్చ నడుస్తుంది. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉంది అంటానికి ఇటీవల కాలంలో జరిగినట్టు పరిణామాలు. సో కాబట్టి వాళ్ళందరూ కనుక అనుకుంటే మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో విజయసాయి రెడ్డి కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా
లేదా వేమిరెడ్డి కూడా ఉండేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు. రైట్ సార్, రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.